ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులును 3 కుమార్తెలును కలిగిరి. అతనికి 7,000 గొర్రెలును 3,000 ఒంటెలును 500 జతల ఎడ్లును 500 ఆడు గాడిదలును కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకనికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలసి వచ్చెను. నీవు ఎక్కడ నుండి వచ్చితివి? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితిని. నీవు నా సేవకుడైన యోబును గమనించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునికి భయభక్తులు గలవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. యోబు ఊరకయ్యే దేవునిని భయపడుచున్నాడా? నీవు అతనికి అతని ఇంటివారికి అతనికున్న సమస్తానికి కంచె వేస్తివి గదా. దేవుడు అతని పనిని దీవించెను, అతని ఆస్తి విస్తరించెను. కాని నీవు అతని సమస్తమును తీసివేస్తే అతడు నీ ముఖమున ఎదుటనే నిన్ను విడిచిపోవును. ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, కాని అతనికి హాని చేయకూడదు. సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచూనుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూనుండగా షబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. ఎద్దులు నాగలి దున్నుచుండగా షబాయీలు వచ్చి వాటిని తీసుకొని పోయి పనివారిని ఖడ్గముతో చంపిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి తిని. అతడు ఇంకరా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చివేసెను. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి తిని. అతడింకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముతో పనివారిని చంపిరి. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెలను తీసుకొని పోయిరి, పనివారిని చంపిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి తిని. మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచూనుండగా గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. నీ కుమారులు కుమార్తెలు అన్న ఇంట భోజనం చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కూల్చెను. వారందరూ చనిపోయిరి. నేనొక్కడనే వచ్చి తిని. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళనన్నట్టు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? అపవాది, భూమిలో ఇటు అటు తిరుగురుచు వచ్చితిని. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.
భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అతడు నీ వశములో ఉన్నాడు, కాని అతని ప్రాణమును ముట్టవద్దు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణం కమ్ము. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మన అనుభవింపతగదా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచివచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాని నెంచకుండునుగాక, వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక. యోబు తన్నితను శపించుకొనసాగెను. తరువాత దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. యోబు, ఎవరు పాపం చేయకుండా ఇంత కష్టం పడరు. నీవు తప్పు చేశావు, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు, నీ పిల్లలు కూడా పాపం చేసినందుకే ఇలా జరిగింది. నీ పాపం ఇంకా ఎక్కువే ఉంటుంది. దేవుడు నిజానికి తక్కువగా శిక్షిస్తున్నాడు. ఒకరోజు గాలి బలంగా వీచింది. మబ్బులు కమ్ముకున్నాయి. పిడుగులు మెరుస్తూ గర్జనలు వినిపించాయి. ఆ తుఫాను మధ్యలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడడం ప్రారంభించాడు. యోబు, నేను భూమిని సృష్టించినప్పుడు నీవెక్కడున్నావు? సముద్రానికి తీరాలు ఎవరు నిర్ణయించారు? ఆకాశంలోని నక్షత్రాలను ఎవరు అమర్చారు? నీవు ఈ సృష్టి రహస్యాలను అర్థం చేసుకోగలవా? ఈ ప్రశ్నలు విన్న యోబు తన చిన్నతనాన్ని గ్రహించాడు. దేవుని మహిమ ముందు తానెంత చిన్నవాడో తెలుసుకున్నాడు. అతను వినమ్రంగా తలవంచి చెప్పాడు, ప్రభువా, నేను తెలియని విషయాల గురించి మాట్లాడాను. ఇప్పుడు నిన్ను మరింతగా తెలుసుకున్నాను. నేను పశ్చాత్తాపపడుతున్నాను. తర్వాత దేవుడు యోబు స్నేహితులతో మాట్లాడాడు. ఆయన వారికి కోపంగా ఇలా అన్నాడు, మీరు నా సేవకుడైన యోబు గురించి నిజంగా మాట్లాడలేదు. మీరు మాత్రం తప్పుగా తీర్పు చెప్పారు. స్నేహితులు భయపడ్డారు. తమ తప్పును అర్థం చేసుకున్నారు. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. యోబు దగ్గరకు వెళ్లి బలి అర్పించండి. యోబు మీకోసం ప్రార్థిస్తాడు. అతని ప్రార్థనను నేను ఆలకిస్తాను. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరకు వెళ్లి తమ తప్పును ఒప్పుకున్నారు. యోబు వారిని క్షమించి వారి కోసం దేవునికి ప్రార్థించాడు. దేవుడు యోబు ప్రార్థనను ఆలకించి అతని స్నేహితులను క్షమించాడు. ఆ తర్వాత దేవుడు యోబును మరింతగా ఆశీర్వదించాడు. యోబు ముందు కోల్పోయిన సంపద కంటే దేవుడు రెండింతలిచ్చాడు. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 ఆడగాడిదలు ఇచ్చాడు. దేవుడు యోబుకు మళ్ళీ 7 కుమారులు, 3 కుమార్తెలు ఇచ్చాడు. ఆ కుమార్తెలు దేశంలోనే అత్యంత అందమైన వారిగా చెప్పబడ్డారు.